ధ్యానించుకుందాం. మరి దేవత దేవునికి వందనాలు. కూడి వత్తులు మీకు అందరికి కూడా యేసు మసీదు నామతే మీకు వందనాలు తెలియపరచను. కొద్దిసేపు దేవుని వాక్యం మన మూడక దేవుని బిడ్డారా, ఒకసారి బైబిల్ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి ఇర్మియా పుస్తకము నుండి మనం చూద్దాం. మరి ఆ పుస్తకం నుండి మనం ఊడకాలి. అదే మొదటి అధ్యాయము 4వ వచనము మనం చదువుదాం. దేవుని బిడ్డారా, మనం ఒకసారి చదువుదాం. నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును. గర్భంలో నేను నిన్ను రూపింపక మునపే నేను ఎరిగి తిని, నువ్వు గర్భంలో నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగాను నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువాగు యెహోవా, చింతగించుము. నేను బాలుడానే మాట్లాడుటకు నాకు శక్తి సాలదనగా యెహోవా ఇలాగూ సెలవిచ్చాను. నేను బాలుడా ననవద్దు. నేను నిన్ను పూర్వ వారందరి వద్ద నువ్వు పోవలనని నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను. వారికి భయపడకుము. నిన్ను పంపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను. ఇదిగో నేను నీ నోట నా మాట అంచి ఉన్నాను. హల్లెలూయా. రైట్, దేవుని బిడ్డారా, అందుకే నీకు దేవుడు బాధ్యతమంతులు ఎత్తుర్తి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. దేవుని బిడ్డారా, దేవుడు బాధ్యతమంతులు ఎత్తుర్తే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యిండు. దేవుని బిడ్డారా, అందుకనే దేవుడు బాధ్యతమంతులు ఎత్తుర్తి ఇర్మయతో, అంటే ఇర్మయ ఒక ప్రవక్త తల్లి గర్భంలో పిండంగా తయారై ఒక నున్యాలే బాధ్యతలు దేవుడు అనేవానికి ప్రత్యక్ష పరుస్తారని, అంటే దేవుడు అనేవానికి ఏర్పాటుకిస్తారు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటుకిస్తారు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఓడాడు దేవుని బిడ్డారా, మనం పుట్టవాళ్ళ తిరిగితే మున్నే మన బాధ్యత ఒక భార్యాభర్తల పెండులాసి ఇరువురు కూడితేనే అసకే పిండంగా తయారత. ఆ పిండం తయారత్తకి ఆ పిండం తర్వాత బాధ కావాలి, ప్రాణం కావాలి. ప్రాణం కూడా తర్వాత పిండం తర్వాత ఏంటి, బొక్కలు కావాలి. బొక్కల తర్వాత రక్తం తర్వాత వెండి బాధ ప్రాణం కావాలి. ప్రాణం తర్వాత ఆత్మ కావాలి. హల్లెలూయా. ఆత్మ కావాలి. దేవుని బిడ్డ, మనము కడుపులో మనకి ఒక్క ఉట్టిగా పిండం, లేకపోతే ఒక మాటలకి ఎంత వాళ్ళు తడితే ఒకటి బక్కెలు బెసుక ఊడితే మీరు బక్కెలు బేలమంతా బేలు ముద్ద ఆ టైపు ఉన్న పిండము బేల తేరాత ఒక శరీరము, ఒక మేందులు దేవుడాల తయారీకితారు. కడుపులో దేవుని శక్తి తయారీకిత దేవుని బిడ్డ దేవుడు ఆజ్ఞాపిస్తారు. ఇది తయారయ్యవలేదు. ఆల తయారకే దేవుడు ఆగే ప్రాణము, ఆత్మ, జీవము వాటమంటారు. హల్లెలూయా. ఈ ఇర్మయాలే తల్లి గర్భంలో పడక మునిపై నీకు నేను రూపించి ఉన్నాను. తల్లి గర్భంలో నుండి బయట పడక మునిపే నేను నీకు ప్రతిష్ఠించు ఉన్నాను. కూడా విచిత్రం, తల్లి గర్భంలో నుంచి బయట అరవకుంటే నీకు నన్ను ఏర్పాటుకిస్తానని మొత్తం
దేవుని బిడ్డారా, దేవుడు బాధ్యతలితే భూమి మీద ఉన్న మానవ జాతిని అందరినీ దేవుడే పుట్టికెత్తారు. మానవుడు పుట్టికెత్తారా? మానవుడు బాధ్యత ఏ వేరు నామారు, ఇది నామేడు, ఇది నా ముద్దే, ఇది నా ముద్దలని కేతా. కానీ ఇది శరీరానికే నీకు ముద్దే ముద్దలు. మరి ప్రాణం మీద వాడతారు, జీవం మీద వాడతారు, ఆత్మ మీద వాడతారు, దేవుడు వాడితే ఈ 3 భాగాలు దేవుడు తీసుకుంటారు అనుకో, మనం బతకం. దేవుని బిడ్డారు. అందుకే ఈరోజు దేవుని బిడ్డారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాభి, ప్రతి మానవ జాతి అటు కూర్చో, వారు ఇటు కూర్చో, ఆడుకునేదా ఇటు కూర్చో. పూలని దేవుని బిడ్డారా, ఇక బాధ్యత అందుకనే దేవుడు బాధ్యత మొత్తం నాకు ప్రత్యేక సమయం ఇలాగూ సెలవిచ్చాడు. అంటే ఇర్మయ గర్భంలో ఉన్నప్పుడు దేవుడు చూశారు. అంటే ఇర్మయ యాయుడు వావక మునిపే కూడా దేవుడు ఊడ్చేమింటారు. వేరు నా పనికి ఇవ్వాలి, వేరు నా పనికి ఇవ్వాలి, నా పరిచయకి ఇవ్వాలి, నా సేవకి ఇవ్వాలి. ఇంజో దేవుడు బాధ్యత ఇర్మయ ఇంజో పెద్దరు కూడా దేవుడి పలికిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుడి బాధ్యత మొత్తం దేవుని బిడ్డ ఇర్మయకి ఈ ఇర్మయ తల్లి గర్భం నుంచి భూమితే వస్తస్కే, భూమితే పుట్టస్కే, సుడు పెడస్తస్కే, బుద్ధి జ్ఞానం వస్తస్కే దేవుడలే ప్రత్యక్షమాసి దేవుడలే ఇర్మయతో కెత్తారు. ఏ చందు దేవుని బిడ్డారా, దేవుడు కెత్తస్కే బాధ జరగముందు తెలుసా? అందుకనే ఈ ఇర్మయ నమ్ముతారు. వేరే నమ్ముతారు, ఇర్మయ కేస్తారు. ఓహో, ఇది నన్ను పుట్టువకి పుట్టువకి దేవుడు అనే బతికిస్తారు, నాకు ఊడతారు, నాకు ఏర్పాటుకి ఎత్తారు. ఇది నన్ను యాయుడు అంటే వేరే పొన్నో మాట కూడా వెనకెత్తారు, దేవుడికి ఎత్తారు, ఇర్మయతో దేవుడికి ఎత్తారు. అందుకనే దేవుని బిడ్డారా, ఇక బాధ్యత నువ్వు నా పని చేయాలి, నా సువార్త చేయాలి, నా సేవ చేయాలి, నాకు సాక్షిగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డారా, అందరు భూమి మీద దేవుని నమ్ముతుడికైనా నమ్రుడి పట్ల అయినా దేవుని ప్రేమ మింతే. దేవుడు అందరినీ ప్రేమించమంటారు, దేవుడు అందరినీ రక్షించవాలని చూడమంటారు, దేవుడు అందరినీ కాపాడవాలని చూడమంటారు, దేవుడు యేసు ప్రభు అందరినీ పరలోక రాజ్యం కరిగోయవాలని చూడమంటారు. దేవుని బిడ్డారా, మన బాధ్యతలు తెలుసా? ఆ దేవుడు వద్దు, బాధ్యతలు ఆ యేసు ప్రభు వద్దు. యేసు ప్రభు దగ్గర వస్తే నీ సొమ్ము పోయేది ఏమి లేదు. నువ్వు నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటే చాలు. ఆ బాటలు ఇటీ రైట్. ఈ సమయంలో దేవుని బిడ్డారా గమనించండి. దేవుడికి బాధ్యత ముందుతే తల్లి గర్భంలో, అందుకనే గర్భంలో నుండి నేను నీకు రూపించి ఉన్నాను. అందుకే నీకు బాధ్యత ముందుతే నీవు గర్భంలో నుండి బయట పడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. ఈ మాట తల్లి గర్భంలో ముందు నసికే మనకు దేవుడికి ఎత్తడితే అర్థమాత, యాయుడితే మనసుకి దేవుడికి ఎత్తడితే మనకు అర్థమాత, అర్థమయ్యో. కానీ దేవుడు మాత్రం యాయుడితే వావాకే, యాయుడితే మనసుకి కూడా మనకు దేవుడు కూడా వింటారు. హల్లెలూయా. దేవుడు మనకు కూడా వింటారు. కానీ ఈ ఇర్మయల బాధ్యతలు యాయుడు డోకుతించా బాధ్యతలు డెలివరీ ఆసి బెసరత్తస్కి పిల్లకి వ్యక్తం వాత బెసరత్తస్కి వ్యక్తపడతా ఒక వరుసన్నర లేకపోతే 2 వర్షాలు తొడితే పిల్లకి వేస్తున్న గారితో మాత్రం ఆ సూటలే దేవుడికి ఎత్తరాలే బాలింజో ఇర్మయా నేను మీ యాయుడు వావాకి నీకు ఊడమించాను, నిమ్మ యాయుడు వర్తించా నేను నీకు ప్రతిష్ట ప్రతిష్ఠిత మాట అర్థమాతే నువ్వు నా పనికి ఇవ్వాలిదో దేవుడలే కెత్తరాలి. ఆ మాట బెస్కే కెత్తరు ఇర్మయ భూమి మీద వస్తస్కే
వేస్తనే మాట వస్తే దేవుడు చెప్తారు. ఆలకెత్తస్కి బాధ్యత మిత్రుడు. అందుకే ఆలకెత్తస్కి అందుకు అయ్యో ప్రభువా యెహోవా నీ సిద్ధము నీ సిద్ధమెత్తి బాధార్థం నీ బ్రతికెత్తి క్యాన్సర్ ఒప్పుకోనమంటారు. నీ సిద్ధం ప్రభా, నువ్వేం చేయమంటే అది చేస్తా. అదే నువ్వు నాకు పుట్టించావుగా, నాకు పెంచావుగా, నాకు రూపించినావుగా, నేను నీ సిద్ధ ప్రకారం చేస్తా. ఈరోజు కూడా దేవుని బిడ్డారా, ఈరోజు కూడా కొంతమంది చాలా మంది అందరూ మన దేవుడిని పుట్టిస్తారు కానీ మన బాధ్యతలు తెలుసా? రోగం వస్తకే, బాధ వస్తకే, దుఃఖంత మనస్కే, గొలిదనే పరిస్థితి రోగం బాగా ముద్రతకే దేవుడి మందిరത്തെ వాసి బాధ్యతలు బుద్ధి మారో, బతుకు మారో, మాట మారో, బాత మారో. దేవుని బిడ్డారా, దేవుడి మందిరത്തെ చెడ్డ పనికి సోరే బాధ్యతలు తెలుసా? దేవుడి మందిరത്തെ వాత అసలు బాతార్థ మాత इसको वर्षात्म नमतमु మా జీవితం బేమారిలే, మా బతుకు బేమారిలే. నువ్వు కీనే పని బాత నీకు బేరో కరెక్టారు కానీ ఫస్ట్ నీకు దేవుడు కరెక్టారు. దుఃఖాక మనకి నీకు దేవుడు కరెక్టారు. కలిగి నీకు నెలకి తెచ్చుకుని బాధకి ఇవ్వాలి. నీతిగా మందవా, పరిశుద్ధంగా మందవా, ప్రార్థనకి ఇవ్వ, దేవుని ఆరాధించవా, దేవుని కనపరచవా, దేవుని మహిమపరచవా. అచుంటే దేవుని బాధ్యత తొలగితే నీవు దేవుని సిద్ధము నీ పట్ల జరుగుతా. అచుంటే దేవుడు నీ కార్యం నీకు బాధ కావాలి. దేవుడు అచుంటే నీకు ఈతాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుని పొర నమ్మి, వేషధారంతో నమ్మి మమ్మ కూడా చర్చి కానీ మొత్తం మా జీవితాన్ని మారో. దెయ్యం మాట మాత్రం కంపల్సరీ కేంద్రం. దేవుని మాట కేంద్రం, దేవుని మాట కేంద్రం. దేవుని బిడ్డ దేవుని బాధ్యత ఉంటుంది. నువ్వు కొన్ని రోజు బతకవాలని తెలిసి నీతిగా, యథార్థ, పరిశుద్ధిగా, పవిత్రంగా చెడు అలబట్టి నువ్వు కూడా నేను బతకవాలని ఎత్తబడుతావు. చెడ్డతనం మీద కూడా బతకవాలని కాదు. మన బాధ్యతలు తెలుసా? చర్చికి వద్దకి చర్చవానికి తెల్ల బట్టలు, లేకపోతే మంచి కొత్త బట్టలు కెరచి వాతారు. చర్చి తింటా బయట తిరిగితే బాధ జరుగుతా. కోట్ర వీరి చుట్ట సారా పోగోమంది దేవుని మీద అదే దేవుని సిద్ధం. కానీ దేవుడు ఇరుమేత బాధ్యత నీకు నేను పుట్టించాను, నీకు నేను తయారుకిస్తాను, నీకు నేను కరగముతాను, నువ్వు నా సిద్ధం జరిగించా. ఈరోజు దేవుడు నీకు నాకు బాల మీద కరెక్తో తెలుసా? నీకు నాకు బాల మీద బసకిస్తో తెలుసా? నీకు నాకు బాల మీద బ్రతికిస్తో తెలుసా? నాతో మీరు మందవలించో, నాకు ఆరాధించవలని యేసు ప్రభు నీతో నాతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు అలా ఉండేవారు చాలా మంది తక్కువ. దేవుని సిద్ధ ప్రకారం మందులో చాలా మంది తక్కువ. సంఘం బోధనమంతా కానీ అందరు నీతిగా మనోడు. దొంగలు మంతారు, రైతులు తాగుబోతు మంతారు, రైతులు ఎపిసారి మంతారు, రైతులు గొడవలు పుట్టించేతారు మంతారు. దేవుని బిడ్డ గమనించండి. దేవుని సిద్ధ బాధ్యత ఇరుమయ బాధ్యత ముందు తెలుసా? ప్రభువు అందుకు బాధ్యత ముందు అందుకు అయ్యో ప్రభువు యెహోవా నీ సిద్ధము. ఈరోజు నువ్వు యేసు ప్రభుని నమ్ముతున్నా, ఈరోజు నిజమైన యేసు ప్రభుని నమ్ముతున్నా, యేసు ప్రభుని నమ్మి విశ్వసిస్తున్నా. నువ్వు యేసు ప్రభు మాట కేంద్రవాలి. నీ ముద్దల మాట, నీ ముజాల మాట, నీ పిల్లల మాట, వేరు మాట, ఓన మాట కేస్తున్నానుకో నీ బతుకు మారదు. హల్లెలూయా. నీ చిత్త, నీ పట్ల దేవుని చిత్తము కూడా జరగా. దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు అంటే ఆసమాస దేవుడా, లేకపోతే ఆట్లాడే దేవుడా? నువ్వు దేవునికి దేవుని ఎదుట చెడ్డ కార్యం, చెడ్డ పనులు కిత్తిననుకో నువ్వు తొందరగా దాని గడి అవుతుంది ఆల్సా. బేదానేదు నరకం దాని గడి అవుతుంది ఆల్సా. దేవుని బిడ్డ దేవుని నమ్మి దేవుని దూషించి ఎంతో మంది చనిపోతున్నారు. యేసు ప్రభుని నమ్మి పేరుకెంచు ఆ యేసు ప్రభు నెలకివారు, ఆ యేసు ప్రభు నెలకివారు లోకంతో కేసు చుట్టా సారా
పొగ మంచిని తింటూ జీవితాల పార్చి డొలముంతుడు ఇది అర్థం బాధ్యత తిరిగితే యేసు ప్రభుని దూషిస్తే ఆ వ్యక్తి ఉండడు. ఏదో అవుతుంది. యేసు ప్రభు అన్నాడు, నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. అర్థమైందా? నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. అందుకని ఇది దేవుడింత శరీరం, ఇది దేవుడింత మేధులు, దేవుడింత ప్రాణం, దేవుడింత ఆత్మ, దేవుడింత శరీరం, దేవుడింత ఆత్మ, దేవుడింత ప్రాణము. అందుకని నీకు దేవుడు కలుగుతాడు. నువ్వు నాకు ఆరాధించాలి, నువ్వు నాకు గణపరచాలి, నువ్వు నాకు మహిమపరచాలని దేవుడు పిలిస్తే ఈ మేధులతే, ఈ ప్రాణంతే, ఈ ఆత్మతే, ఈ దేవుడింత కైకాలకి నిన్ను బతికేంతిలో చెడ్డ పని కీర్తిని దేవుని బిడ్డ హల్లెలూయా. ఓడముంత దేవుని బిడ్డ చాలా 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 బాధ. అందుకే నేను అంటే రెండవ శుక్రవారం పెద్దపల్లి ప్రార్థన సువార్త ప్రార్థనకి స్వత్తం. ఆ రోజు ఓడంత పుత్రుడే నాకు మా చుట్టా బంధువులు మిత్రులు మెంతి ఎవరు బాధ్యత ఆ రోజు సువార్త చెప్తారు. అయ్యో నందు గారు ఇది మాకు అస్సలు పడవు, అస్సలు నచ్చోయిన మరి పెద్ద నచ్చాయి. మేము ఉండవాలే, తినవాలే, డొలవాలే. దేవుని బిడ్డారా, నువ్వు అసలు బాడబద్యం బతిన ఉంచు తిని డొలంచని బతినా బతకవాలి జరే పుట్టినా, నీ బాడబద్యం పుట్టి బతకవాలని పుట్టినా ఉంచు తింటూ డొలవాలని పుట్టినా. దేవుని బిడ్డారా, దేవుడికి బాధ్యత ఎదురుతే నువ్వు నూరు కాలం బ్రతకవాలి, నువ్వు 100 కాలం ముందే పిల్ల సుఖశాంతితో బ్రతకవాలి. అయినా నీ కష్టవాత, బాధవాత, దుఃఖవాత, రోగవాత అవన్నిటినీ ప్రార్థనతో చేయించవా, అవన్నిటినీ ప్రార్థనతో ఎదిరించవాలని దేవుడికి అర్థమవుతాడు. అందుకే నీకు బాధ్యత ఉందో తెలుసా? ఇది కూడా నీకు బాధ్యత ఉంటాడు. 20 ప్రభా నీ సిద్ధమైన చెప్తాడు. దాని కింద బాధ్యత తెలుసా? నేను చిన్న బాలుడిని కదా, చిన్న పిల్లతోనే కదా నన్ను బేలకి తను బేల వేహితని ముందు చక్కటి మాట కింద బాధ్యత చూడటం. నీ సిద్ధ ప్రభా నేను బాలుడాన్నే, మాట్లాడుటకు నాకు శక్తి సాలదు. హల్లెలూయా. నీ సిద్ధం ప్రభా ఓడటి మీరు బేల పెండులు వస్తారు నాకు తెలియ కానీ పెండులానసి బతికిద్దరు ఇద్దరితే హిందూ సాంప్రదాయం ప్రకారం పూజారి గారు అంటారు, చర్చి సాంప్రదాయం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పాస్టర్ అంటారు. ఈ పీక్తో పేకనీళ్ళ కైవాటి బతికేసిద్దరు తెలుసా? నీకు రోగం వత్కైనా, నీకు ఎడుపు వత్కైనా, నీకు బాధ వత్కైనా, దుఃఖం వత్కైనా వేరే నీ ముద్దాలు ఇదే నీ ముత్తైన కసీతుడు అయితే మా మాలకి పెండులు వస్తాడు. ఓడని దేవుని బిడ్డ ఆల పెండులకి తస్కే బాధకి బాడ వచనాలకే పెండులకి సీతుడు. మీరు జీవితకాలం కైలి బతకవాలి, ముద్దలు లెక్కనాలా మీరు కైలి, మీరు పెండులాసు కైలి పిల్ల కని సుఖంతో సంతోషంతో మీరు బతకవలేదో. ఈ పూజారి గారు పాస్టర్లు అందరు పెండులకి సిద్ధరితే తర్వాత బాధ జరిగితే ఇది నాకు నచ్చో, అది నాకు నచ్చో కేతుకెలు ఆలాసు విడుదలాయుడు చాలా మంది విడిదాయించు. దేవుని బిడ్డారా, ఇలాగే ఒక నిర్బంధం కిత్తస్కే నీ కష్టం వత్కస్కే, నీ కష్టం వత్కైనా, బాధ వత్కైనా, దుఃఖం వత్కైనా, సావు వత్కైనా, డోలనే పరిస్థితి వత్కైనా ನಿಮ್ಮ అలాగే మంది డొలిదాయವರು కానీ విడిదాయనదయో. హల్లెలూయా. విడిదాయనదు ధర్మాన్ని అక్రమం అది. కానీ ಈಗ ಬಾಕ್ಯತ ಮಂತ್ರ ಇರ್ಮಯ ಬಾಕ್ಯ నీ సిద్ధం ప్రభావితం ಕೆತ್ತಾರೆ. ఫస్ట్ నీ సిద్ధం నీ బతికెత్తివనే ఓకే ఎందుకు ఎత్తారు ఇర్మయ. ఆ తర్వాత బాధ్యత నేను బాలుడను, నేను చిన్న పిల్లవాడను, నేను ఏం మాట్లాడగలను, నేను ఏం చేయగలను, నేను బేలకెత్తవా, నన్ను కెత్త కేజోలు, నన్ను కెత్తి బేనం కేజోలు ಬೇರೆ ನಂಬರು ನನ್ನ ಚಿಕ್ಕ ಪಿಲ್ಲೋಣ್ಣೆ కదా ಇದಕ್ಕೆತ್ತ ಮುಂತು ಬಾಳ ಮೇಲೆ ಕೆತ್ತ ಮುಂತು ಇರ್ತಿರ್ತೆ బాధ నన్ను కెత్తవలితే నీ గురించి కెత్తవలితే నాకు శక్తి బలము సరయ్యో కూడా దేవుడు. కానీ దేవుడు బాధ్యతమంతో దేవుడు బాధ్యతమంతో కూడా దేవుని బిడ్డారా
అది బాధ్యత కొడుతురా. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను పంపు వారందరి వద్దకు నువ్వు పోవాలను. నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ నువ్వు చెప్పవాలని. హల్లెలూయా. ఇక బాధ్యత ఆలుస్తాడు మేము తెలుసా. నన్ను బేలెక్కెత్తవాళ్ళు, నన్ను బాధకెత్తవాళ్ళని ఆలుస్తారు. కానీ దేవుడు బాధ్యత నీకు బెగలోతవాళ్ళు నా మాట నీకు ముందు నేర్పించుతాను. నా మాట నేర్పించి, నా మాట నీకు బోధకేసి, నా మాట నీకు అన్నీ నేర్పించి కేసి నీ డొక్క నిండా కెవు నిండా తలకాయ నిండా నా మాట కెచ్చు నీకు అక్కడ సీత నా గురించి కెల్ల కానీ వేరే వారి గురించి నిమా కెత్తనదైన దేవుడు కెత్తమంటారు. హల్లెలూయా. బాడీ కెత్తమంటారు, నా గురించి కెళ్ళమంటారు. ఈరోజు విశ్వాసి కూడా బాధ్యతరితే మనం యేసు ప్రభువు నమ్ముతారు. యేసు ప్రభు నీకు వేరే నెలకెత్తారు. యేసు ప్రభు నీకు వేరే కాపాడుతారు. యేసు ప్రభు నీకు వేరే సాహిత్యకి ఇవ్వాలి. దానికి నువ్వు దేవుడు యేసు ప్రభు కెత్త మాటకి నువ్వు పక్కతోడు కెత్తవా. హల్లెలూయా. నన్ను మత యేసు ప్రభు మాట నువ్వు కేస్తుంటే కెత్తగలిగితే కేనుకున్న మంది కెత్తగలుగుతారా? కెలవాలి దేవుని బిడ్డలు. అందుకే నీకు బాధ్యతరితే ఇక ఇరుమైకి దేవుని బాధ్యతమంతరితే నేను నీకెక్కడ పంపాలు అక్కడ పంపక మున్నే నీకు బెగలోతవాళ్ళు అగలో ఒక మున్నే నీకు నన్ను సిక్కకి సీత నన్ను నీకు పడాకి సీత ఇదొకేసి ఇరవై బాధ్యత తెలుసా. 23 తన మాట గుళ్ళే నేర్పించి 20 వచ్చిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమితిగా ఈ అర్థం బాధ్యతే మనలు కూడా మొట్టమొదట యేసు ప్రభు దగ్గర ప్రతి ఆటివాటి వాసు దేవుని ప్రార్థనకి ఇవ్వాలి. దేవుని ప్రార్థనకి ప్రభా నన్ను బేల బతకవాళ్ళు, బేల జీవించేవాళ్ళు, బేల మంగవాళ్ళు, బేల తాకవాళ్ళు, బేల నడతవాళ్ళు, బేలకెక్కవాళ్ళు నీ గురించి నాకు నేర్పించైతే మనం ప్రార్థనకి ఇవ్వాలి. బతికి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. అసలు దేవుడు నీతో తిరుగుతాడు. కళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా ఈరోజు నీతో నాతో దేవుడు సూటిగా వేస్తామవుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డను గమనించండి. అందుకే నీకు బాధ్యత నన్ను చుట్టవాళ్ళను, నన్ను కెత్తాలను, నాకు రేతురు కొడుతునితో మనం కెత్తకూడదు. దేవుని బిడ్డ నీకు దేవుడు బాలమంది బస్సకెత్తారు. నా గురించి కెళ్ళాయితో నీకు దేవుడు బస్సకెత్తారు, నీకు నెలకెత్తారు. దేవుని బిడ్డ హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే నీకు లాంటి బాధ్యత మంత్రులు ఇంకొక వచనం బట్టి అదే బాధ్యత మంత్రులు బాధ్యత వారికి భయపడకుము, నిన్ను పంపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని బాధ్యత తెలుసా. మొదటి మాట వాడి తడితే దేవుని బాధ్యత నీకు నాకు పుట్టిస్తారు. మొదటి మాట. రెండో మాట బాధ్యత తెలుసా. రెండో మాట బాధ్యత నిమ్మ నన్న దేవుని యేసు ప్రభు సాక్షిగా జీవించవాలి. యేసు ప్రభు సాక్షి, యేసు ప్రభు కోసం బ్రతకవాలి, యేసు ప్రభు మాట కేంచవాలి, యేసు ప్రభు కెత్తలెక్కే మనం కాం బరాబర్కి ఇవ్వాలి. హల్లెలూయా. అసుంటే నువ్వు దేవుని బిడ్డ, అసుంటే నువ్వు నిజమైన విశ్వాసి. అందుకే నీ బాధ్యత మొత్తం ఇద్దరితే దేవుని బిడ్డారా. అంత్య బాధ్యత నా మాట కేంచవాలి. యేసు ప్రభు మాట కేస్తురితే నీకు యేసు ప్రభు అన్ని సిగ్గీతో గులే కారిసీతో దేవుని బిడ్డారా. కారిసీతో దాన్ని నిమ పలను కెలాయితో దేవుని కలిసితో. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత అందుకే బాధ్యత లాస్ట్ మాటకే బాధ్యత తెలుసా. లాస్ట్ మాట దేవుడు నీకు నేను తోడై ఉంటాను. హల్లెలూయా. సపడుకొని దేవుని నామమున మహిమపరచుకుందాం. దేవుని బిడ్డారా, నీకు నేను తోడై ఉంటాను. మీ యాయబాబు బెస్కే తోడు మంతుడా తోడు మన్నాడు ఓడంటి యాయబాబు బాధ్యత పుట్టికీతో నీకు పెట్రోల్ వచ్చానా పోడిపోతాడు పెట్రోల్ కీతో అతనింటికి లోచీతాడు. నీ ముందు రేతనే తెలియో, మీ మామలు నీకు రేతనే తెలియదు. కానీ యాయబాబుడు తమ్ముడు దాదలు కూడా కానీ దేవుడు బాధ్యత ముందు తెలుసా.
నేను నీవు పుట్టలు మొదలుకొని నీవు డొలిదానం చొచ్చేలు నన్ను నీకు తోడమంతాడు. హల్లెలూయా. దేవుడు అందుకే లాస్ట్ మాట దేవుడు నీకు తోడమంతాడు. ఆ మాట మనం కేంద్రం నువ్వు బెక్క వెరనక్కైనా నువ్వు జగత్కైనా హాస్పిటల్కైనా విశ్వాసంతో దాయవాలి. ప్రభా నేను దాయితాను వెళ్ళి తిరిగి వాయవాలి. నాకు నువ్వు తోడాల్సిందా నా దేవుడు నాకు తోడమిద్దరి విశ్వాసం వాటవా. నీకు విశ్వాసం ఇల్లిత్రితే, నీకు ప్రార్థన జీవితం ఇల్లిత్రితే, నీకు యేసు ప్రభు పొర నమ్మకం ఇవ్వకపోతే నిమ్మ వేస్ట్ వాడే, అంటే నువ్వు పనికి రాని వాడు. మన కోయబస్తి కథ లెక్కే బాతి తెచ్చివారు బాత కామిన అయ్యో రాయిందా లెక్కే అర్థం. దేవుని బిడ్డరా నువ్వు దేవుని మాట నువ్వు కేస్తురితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ఉంటే ఇక బాధ్యత ఉంది. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. మనకందరినీ దేవుడు తోడమింతాడు. మనలందరినీ దేవుడు కాపాడమింతాడు. మనలందరినీ దేవుడు రాకమింతాడు. దేవుడు మనలందరినీ నరకపోయాలో జీవకీంతారు ఎలకీంతారు కాపాడమింతారు. దేవుడు బిడ్డారా గమనించండి. రాత్రి పగులు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. నీ భార్య పిల్లలని నీ బిడ్డల్ని అందరినీ దేవుడు కాపాడమంటాడు. గమనించండి. దేవుని మీద విశ్వాసం ఉంచుకొని దేవుని ప్రార్థించండి. దేవుని నామని మాయపరచండి. దేవుని నామని ఘనపరచండి. దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ ముద్దాపిల్లకి ఆస్వాదించుతాడు. మీ ముద్దాపిల్లకి మీ దేవుడు తోడమంటాడు, కాపాడుతాడు. దేవుని పెట్టారా గమనించండి. ఎంత దేవుడు ఎంత మంచివా. నేను అదే ఆలోచిస్తాను ఊడటి నేను బాగా ఆలోచిస్తాను తెలుసా. అందుకనే ఎవరు రాజకీయాలు ఎవరు ఒక పాట రాశారు. ఎక్కడెక్కడో పుట్టి, ఇది మన క్రిస్టియన్ ఒక అయ్యగారు కూడా పాట రాశారు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో వచ్చి బతుకుతున్నాం తెలుసా. కానీ మన యాయబాబుడు మనకు తోడు మింతిరా. అయితే యాయబాబుడు మన యాయబాబుడు ఛత్తీస్గఢ్ మింతారు, మనల్ని ఇక మింతారు. మన యాయబాబు తోడు మింతారా. నేను బేనోత్తర వాసం మనకు దుమ్దుమాన్ రే సత్రిత్యమే యాయ గరేవావు బాబు గరేవా. కానీ దేవుడు మాత్రం నీయకే మింతారు. హల్లెలూయా. నీతోనే మింతారు దేవుడు. అందుకే నిన్ను విడువను ఎడబాయను. నీ యాయబాబుడు విడుస్తానా నీకు విడుస్తాను. మరుగుని కొత్త దేవుని మీరు బ్రతకడికే మరుగుతూ దేవుని పెట్టారు. హల్లెలూయా. చాలా మంది విశ్వాసంలో తొలగిదాయిస్తారు. విశ్వాసం ఇల్లే, ప్రార్థన జీవితం ఇల్లే. శర్చితానుడు ఒంటి తిన శర్చితా తిరిగితే సంవత్సరం అంతా శర్చితాకి దాగుతుండే బోలిస్తుడు. బెసుతో నెలకు ఒకసారి సంవత్సరం ఒకసారి చర్చితా వాతుడు. ఓడు బోలలేదు ఇచ్చరు బోలితుడు. దేవుని బిడ్డ ఆలాసి కొంతమంది విశ్వాసుని పాడికేంతుడు. లోకాన్ని చర్చితో నమ్మి పేరుకెత్తరు కూడా విశ్వాసుని పాడికేసి పేరుకెళ్ళాగా ముందు దేవుని బిడ్డ. ఓనికి బేరమింతారు తెలుసా. దెయ్యం వింటే బేరమింతారు, సాతాను వింటే బేరమింతారు, అపవాది వింటారు. దేవుని బిడ్డ నీకేం పుట్టింది, నీకు బాత్రోగా వాసం అంతా చెడుతాను మర్తి నెల నింటి గింజలు విడిచి వస్తాయో ఎంచుకేయితాడు. బాలమంది నిద్రితే దేవుడు నీకు బతికిస్తాడు. దేవుడు నీకు కాపాడుతాడు. దేవుడు నీకు మేల్కిస్తాడు. ఆ దేవుని మరిగి నువ్వు బికారుగా వేరే మాట ఎవరి మాట కేంద్ర నీ పేరు కత్తరితే నీకు నీ జీవితం పాడాత. రెండోది నీకు డొలిదనే పరిస్థితి ఖచ్చితంగా బాధ. అందుకనే పాపం జీవితము మరణం. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే మొదటి మాట దేవుడు బాధ్యతే మనకు నీకు నాకు పుట్టిస్తాడు. నీకు నాకు పుట్టిస్తాడు దేవుని బిడ్డ. రెండోది బాధ్యతే అందుకనే దేవుడు బాధ్యత నా మాట క్యాన్సర్ మంతాడు. దేవుని మాట క్యాన్సవా. దేవుని స్థితి ప్రకారం ప్రతి విశ్వాస బ్రతకవా. దేవుని బిడ్డ అందుకనే ఇక బాధ్యత మూడో మాట బాధ్యత తెలుసా. నేను నీకు తోడై మాత్రంగా ఉంటాను.
తోడుగా మనతో నిలబడతారు. దేవుని బిడ్డలు గమనించండి, ప్రార్థనకి దేవుని కోసం జీవించండి, దేవుని కోసం బ్రతకండి. దేవుడు మనలందరినీ రోగత్య మత్కాని, దుఃఖత్య మత్కాని, బాధత్య మత్కాని హాస్పిటల్ తోపించండి. ప్రార్థనకి ఏముంటూ దేవుడు ఖచ్చితంగా మనల్ని సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించుతాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు, ఆస్వాదించుతాడు, నరకపైన తోడాసుమంటాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనకి కాదు, మోకరించండి. దేవుని బిడ్డారా, యేసయ్యా నాకు నేను పుట్టుకిత్తే, యేసయ్యా నాకు నేను పెద్దరి పరిష్కారం, యేసయ్యా నన్ను నీ మాట కేంచుతాను ప్రభా, యేసయ్య నిమ్మ నాకు తోడు మంది ప్రభా. ఎంతో దేవుని ప్రార్థనకి కాదు, మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రం, గొప్ప దేవుడా నీకే స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం, దయగలిగిన ప్రభువా నీకే స్తోత్రం. అయా ఇరుమయ ప్రభువా, తల్లి గర్భంలో పడక మునిపే ఆయనకి నువ్వు ఏర్పాటు చేసావు. ఆ తల్లి గర్భంలో పడినప్పుడు, ఆ తల్లి గర్భంలో బయట పడక మునిపే ఆయనకి ప్రభువా నీ ప్రతిష్ఠించిన ప్రభువా నీకే స్తోత్రం. యేసయ్య మమ్మల్ని కూడా అయా తండ్రి తల్లి గర్భంలో పడకమునే మమ్మల్ని ఆరోగ్య మమ్మల్ని ఊర్త దేవానికే స్తోత్రం. అయా భూమి మీద వావాకే మాకేం కలిగిన ప్రభువానికే స్తోత్రం. యేసయ్యా అయా మమ్మ నీ పిల్లను నిమిత్త ప్రాణం, నిమిత్త జీవం, నిమిత్త ఆత్మ యేసయ్యా మమ్మ నీ కోసం బ్రతుకుతాం, నీ కోసం జీవించుతాం, నీ కోసం నిలబడుతాం ప్రభువా నీకు వందన. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా. మోకరిస్తాం నీ పిల్లకి అందరినీ సహాయంకి అయా తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం, గొప్ప దేవుడా నీకే స్తోత్రం, ప్రేమ కలిగిన తండ్రి నీ పాదములకు లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా సంఘ బిడ్డలందరినీ అయా నిమ్మ పేరు నిమ్మ ముట్టి తాకి ఓర్కమైన డగ్గి పొడిచే ఎడికి దుఃఖకు రోగకు सब बीमार यीशु नामలో निकाल करो प्रभु जी। यीशु मसीह धन्यवाद, परमेश्वर धन्यवाद, తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీ పిల్లకి నీ సంఘాన్ని నిమే సాహిత్యకి మీతో ప్రార్థనకి నిమే సహాయంకి నిమే తోడుమంద నిమే రాకకేమో నీ మాటకేది నీ కోసము బ్రతకవాలి, నీ కోసం జీవించవాలి, నీ కోసం నిత్యవాలిలో ప్రార్థనకి ప్రభువా నీకు వందన. యేసయ్యా మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకోమని సహాయం చేయమని కృప చూపమని కనికరం చూపమని ప్రార్థన చేస్తున్నాం. డాడీ నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసయ్యా మమ్మల్ని మేము తగ్గిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ వారం నుంచి వాని ఆయుధ వాడేమో నిమే నరకపయ్య ఆ సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని వారి ముత్తే పిలాకిను తోడుగా నీడగా ఉండి రాకకేసి కాపాడి బ్రతికిస్తూ రమని ప్రార్థిస్తున్నాం. రోగతే దుఃఖతే బాధతే ఎలికిన మందులోకి యేసు నామములో స్వస్థపరచునుగాక, యేసు నామములో విడుదల కలిగించునుగాక, యేసు నామములో ఆరోగ్యం కలిగించునుగాక. ప్రార్థనకి వచ్చిన సంఘ బిడ్డలు అందరినీ మీరు ఆశీర్వదించండి, అందరినీ మీరు దీవించండి, అందరినీ బలపరచండి, అందరినీ నీ శక్తితో నీ ఆత్మతో బలముతో యేసు నామములో అభిషేకించునుగాక. ప్రార్థన చేస్తూ మా ప్రార్థన ఆలకించమని పరలోక రాజ్యం చేర్చుకోమని మహిమ ఘనత నిశ్చితము వచ్చిన బిడ్డల పట్ల అందరి మీద నెరవేరునగాక. నిశ్చిత ప్రకారము ఈ బిడ్డలు జీవించుదురుగాక. ప్రార్థన చేస్తూ మా ప్రార్థన ఆలకించి పరలోక రాజ్యం చేర్చుకోమని యేసయ్య నామములో నీ మాటలు విని మా హృదయంలో ఉంచుకొని నీ మాట కేంచి మా హృదయ దాచి దాని ప్రకారం జీవించే కృపను అనుగ్రహించి మాయం పొందమని యేసుని పెద్దతే ప్రార్థన తుంగి తాలకరో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.